హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్కీస్ డ్రీమ్ల్యాండ్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి కార్నివల్. సో మన భాషలో చెప్పాలంటే ఎగ్జిబిషన్. ఇండియాలో సమ్మర్ మొత్తం ఎగ్జిబిషన్స్ 30 to 40 days ఉంటుంది, బట్ ఇక్కడ ఓన్లీ వీకెండ్స్ మాత్రమే వస్తుంది. బట్ వీళ్ళు ఇవాళ నుంచే స్టార్ట్ చేశారు. సో టుడే ఈస్ ద ఫస్ట్ డే. ఐఎమ్ ఎక్సైటెడ్ టు గో ఇన్సైడ్. లెట్స్ గో ఇన్సైడ్. సో ఫస్ట్ మనం ఎంటర్ కాగానే ఇలా గేమ్స్ ఉన్నాయి. సో $5కి ఇట్లా 1 balls కానీ 3 balls కానీ ఇస్తారు. మనం షూట్ చేయాలి. అక్కడ ఏ టాయ్ ఉంటుందో ఆ టాయ్ మనకి ఇచ్చేస్తారు. సేమ్ ఇండియాలో కూడా మనకి ఇలాంటివి చాలా ఉంటాయి కదా ఎగ్జిబిషన్లో. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, వాళ్ళు ఇస్తారు, మనము ట్రై చేయాలి. ఏదైనా గిఫ్ట్ వస్తే తీసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా చాలా గేమ్స్ కనిపించాయి. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే. చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు ఇక్కడ వాళ్ళు. ఇక్కడ ఇది టికెట్ కౌంటర్. మనము డబ్బులు ఇస్తే వాళ్ళు కొన్ని టికెట్స్ ఇస్తారు. $5కి 4 tickets ఏమో చెప్పారు, అండ్ $10కి 8, అండ్ $20కి 18, 16 సమ్ ఏదో టికెట్స్ ఇచ్చారు. సో మనం డబ్బులు ఇస్తే వాళ్ళు టికెట్స్ ఇస్తారు. సేమ్ ఇంకా మనము వెళ్ళేసి గేమ్స్ అనేవి ఆడుకోవచ్చు. మోస్ట్లీ చాలా వరకు చిన్నపిల్లలే ఉండే. సో అందుకే అలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండిపోయా. చిన్న పిల్లలందరూ చాలా క్యూట్గా రైడ్స్లో ఎక్కుతూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే నాకు బాస్కెట్బాల్ కనిపించింది. సో అట్లా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసిన, బట్ నో లక్. నాకు ఇండియాలో కూడా ఎప్పుడూ తగలలే, ఇక్కడ కూడా ఎప్పుడు తగలలే. అదేంటో మరి మనం రాంగ్ వేస్తామో లేదో, అంటే వాళ్ళ బాస్కెట్ అట్లా ఉంటుందో తెలియదు. కానీ అసలు నేను ఎప్పుడు ఎవ్వరు ఈ గేమ్ ట్రై చేసినా గెలవడం చూడలేదు, నేను గెలవలేదు. సో ఐ డోంట్ నో, మీరు ఎవరైనా గెలిచి ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈశ్వర్ కూడా ట్రై చేశారు నా ఫ్రెండ్, బట్ స్టిల్ నో లక్, ఏం తగలలేదు. మేమిద్దరం అట్లా అయిపోయింది, వచ్చేసాం. నెక్స్ట్ ఇదేదో బాగా అనిపించింది, ఎక్కాలనిపించింది, కానీ అది చిన్నపిల్లల రైడ్ అని చెప్పేసి పైకి వెళ్ళిపో అని చెప్పేశారు. బట్ ఇదేదో ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందరూ పెద్దవాళ్ళు ఉండే. సో సర్లే మనం కూడా ట్రై చేద్దాము అన్న ప్లాన్తో ట్రై చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాము. నెక్స్ట్ ఇంకా టికెట్స్ తెచ్చుకుందామని చెప్పేసి టికెట్ కౌంటర్కి వెళ్ళి, ఇదే నేను చెప్పాను కదా మనీ పెడుతూ ఉంటే మనకి టికెట్, అక్కడ ఏటీఎం కౌంటర్ ఉంది, బట్ ఇక్కడ ఏదో బాక్స్ పెట్టారు ఈజీ యాక్సెస్ కోసం అని చెప్పి. మనం డైరెక్ట్ క్యాష్ వేస్తే దాని నుంచి టికెట్స్ అనేవి బయటికి వస్తాయి. ఫస్ట్ నేను క్యాష్ పెట్టినప్పుడు అది కొంచెం ఫంబల్ అయి ఉంది. సో మళ్ళీ స్ట్రైట్ చేసేసి మళ్ళీ ఇన్సర్ట్ చేశాను. సో అప్పుడు టికెట్స్ అనేవి బయటికి వచ్చేసాయి. మనం ఆ టికెట్స్ తీసుకొని మనం ఇంకా వెళ్ళిపోవాలన్నమాట రైడ్కి. సో ఇది స్టార్టింగ్ రైడ్కి వెళ్ళేటప్పుడు వీఆర్ సో ఎక్సైటెడ్, అసలు ఎట్లా ఉంటుంది ఏంది అని చెప్పేసి. ముందు కూడా ఎక్కినాం 6 Flags అట్ వెళ్ళినప్పుడు, బట్ స్టిల్ ఇక్కడ ఈ కార్నివల్ ఎగ్జిబిషన్ అంతా కొత్త కాబట్టి సరే ఒక్కసారి ట్రై చేద్దాము, ఇదొక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అని చెప్పేసి ఎక్కినాం. బట్ స్టిల్ ఇట్ వాజ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. కొంచెం భయం అనిపించింది పైకి వెళ్ళినప్పుడు, ఎందుకంటే మళ్ళీ అక్కడ స్ట్రక్ అయిపోతే, లేదంటే పైనుంచి కింద పడితే, అట్లాంటి ఆలోచనలన్నీ నాకైతే వస్తాయి. బట్ అందరికీ అట్లానే ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ నేను అట్లా హైట్స్కి ఎక్కినప్పుడు మాత్రం నాకు అట్లాంటి ఆలోచనలు మాత్రమే వస్తాయి. సో మీకు ఎవరికన్నా వస్తే నాకు చెప్పండి కమెంట్ బాక్స్లో. అండ్ దిస్ ఈజ్ ద వ్యూ, పైనుంచి ఇది మొత్తం వ్యూ. మా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకు కనిపించి ఉంటాయి, మేమంతా హైట్లో ఉండి ఎంజాయ్ చేస్తున్నాం, బట్ స్టిల్ మాకు కొంచెం భయం ఉంది. ఇది వచ్చేసి సెకండ్ రైడ్. నెక్స్ట్ ఇంకొక రైడ్కి వెళ్ళినాం, అది జస్ట్ స్వింగ్ లాగా ఉంది. సో ఇక్కడ నేను పట్టుకోలేదు, నేను కొంచెం నాకు భయం అనిపించింది. సో అందుకే నేను మధ్యలో కూర్చున్నా. బట్ స్టిల్ ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్. రెండు బాగుండే. మేము 2 rides మాత్రమే ఎక్కినాం, బట్ 2 కూడా చాలా నచ్చినాయి. అంత స్కేరీ ఏం లేదు, బట్ మరి అంత భయం లేకుండా కూడా లేదు. ఇట్ వాజ్ నార్మల్, అంటే ఎంజాయ్ చేయవచ్చు. ఇది ఇంకా రైడ్ అయిపోతుంది కింది, అంటే స్టాప్ అయ్యే టైంలో చాలా స్పీడ్గా తీసుకెళ్ళాడు. సో అప్పుడు అసలు మేము ఎంత అరిచినామో, చాలా అరిచిండే నేనైతే. బట్ స్టిల్ బాగుంది, నాకు నచ్చింది ఎక్స్పీరియన్స్ అంతా. మంచి గాలిలో, ఈ వెదర్ ఇక్కడ ఈ సమ్మర్లో, సో ఐ లైక్డ్ ఇట్. సో శ్రేయ కూడా ఫస్ట్ భయపడిండే, నో అని చెప్పేసి ఏకాల్ పద అని చెప్పేసి తీసుకెళ్ళాము. బట్ చాను కూడా ఎంజాయ్ చేసింది. ఇంకా నెక్స్ట్ టైం వద్దు, ఇంకా సెకండ్ టైం అస్సలే లేదు, నేను ఎక్కను, ఇంకా చాలా అయిపోయింది నాకు ఇదే. అది ఫస్ట్ది ఎంజాయ్ చేసింది, సెకండ్ది కొంచెం స్కేరీ అనిపించింది. ఇంకా నేను కిందికి దిగినాక కూడా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అని చెప్పేసి అడిగినాం. అతను చెప్తుంది పైకి వెళ్ళినప్పుడు, అమ్మో లేదు నాకు చాలా భయం వేసింది, కింద పడిపోతాము అని చెప్పేసి. అంటే స్వింగ్ లాగా ఉంది, సో అది పైకి వెళ్ళినప్పుడు కొంచెం కింద పడతామేమో అన్నట్టు అనిపించిండే. అండ్ హియర్ ఈజ్ అవర్ ఫుడ్. ఇది ఐస్ క్రీమ్ అండ్ ఫెనల్ కేక్ అండ్ నాచోస్ 3 తీసుకున్నాము. సో ఫైనల్గా మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసేసి
కాసేపు అలా రిలాక్స్ అయ్యాము. ఇంకా అంత లోపలనే బ్యాండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చేసి బ్యాండ్ వాళ్ళు ఇంకా సాంగ్స్ పాడడం వీళ్ళతోని. సో అందరు ఉన్నారు కాబట్టి అందరితోని కొంచెం మింగిల్ అవ్వడము, ప్లస్ అందరినీ కొంచెం హైప్ చేయడము అలాంటివి చేస్తుంటారు. ఇక్కడ ఒక చిన్న బాబుతో తను మంచిగా ఎంకరేజ్ చేస్తున్నాడు డ్యాన్స్ చేయమని చెప్పేసి ఇంకా అంతా. సో అందరు మంచిగా సమ్మర్ కాబట్టి బయట కూర్చొని వైబ్ అవుతూ ఉండే. సో ఇట్ వాజ్ ఎ గుడ్ టైమ్ అండ్ ఎ గుడ్ ఈవినింగ్ అండ్ పర్ఫెక్ట్ వెదర్ కూడా చాలా బాగుండే. షికాగో వెదర్ ఇస్ అన్ప్రెడిక్టబుల్, కానీ ఇవాళ వెదర్ కూడా చాలా బాగుంది. సో ఓకే, ఫైనలీ వీఆర్ గోయింగ్ హోమ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చుట్కీస్ డ్రీమ్ల్యాండ్.